హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో నేను ఇవాళ వెయిట్ ఎంత ఉన్నాను అని చెక్ చేసుకున్నానండి. ఒక్కసారి అయితే ఎక్కి చెక్ చేసుకున్నాను. నేను షాక్ అయ్యానమాట. అది మళ్ళీ నిజమా కాదా అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను. సో ఏంటి అనేది చూడండి, మీరే తెలుస్తుంది. నిన్నైతే 71.10 అయితే ఉన్నాను కదా. ఈరోజైతే 70.80 అయితే ఉన్నానన్నమాట. సో ఓవరాల్గా నేనైతే 73 నుంచి 70 అయితే వచ్చేసానమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంత త్వరగా వెయిట్ లాస్ అవుతానని నిజంగా అనుకోలేదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటండి. సో వెయిట్ గెయిన్ అయినా, మన వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ అయినా కొంచెం డీలా అయితే పడకండి. సో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్తున్నాను. సో ఇంకా అయితే ఇక్కడి నుంచి వచ్చేసి నేనైతే పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసుకొని ఈరోజు ఏంటంటే కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, ఒక చెక్క అయితే వేసుకున్నానండి ఇక్కడ. సో జీలకర్ర అనేది మనం రెగ్యులర్గా తీసుకునేదే, షాజీరా, చెక్క ఈ మూడు కూడా మనకి మన బాడీలో ఉన్న కొవ్వునైతే కరిగిస్తుందండి. ఎర్లీ మార్నింగే తీసుకోవడం వల్ల చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఈ మాన్సూన్ సీజన్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ చిన్నపిల్లలు కూడా కొంచెం జీలకర్ర నీళ్ళు కానీ ఇలా తాగుతుంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి పోతాయి అన్నమాట. సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నేనైతే ఈరోజు ఆ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేసుకొని వడగట్టేసుకొని అయితే తీసేసుకుంటున్నానండి. సో నేనైతే ఇంత ఎర్లీగా అయితే వెయిట్ లాస్ అవుతానని అనుకోలేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం ఉన్న వెయిట్కి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2 to 3 kgs అయితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామంటండి. కానీ తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతాయి అంట. ఒక్కోసారి పెరగొచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు, ప్లస్ అదే వెయిట్ కాన్స్టెంట్గా అయితే ఉండొచ్చు అంట. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. సో మనం ఏంటంటే అరే మనం వెయిట్ పెరిగిపోతున్నాం ఇంత చేస్తున్నా కూడా అనే ఫీల్ అనేది రాకూడదు అనమాట. సో మనం ఇలాగే వెయిట్ తగ్గాలి అనే ఒక గట్టి నిర్ణయం మీద ఉంటే ఎంత వెయిట్ అయినా తగ్గగలుగుతాం. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదైనా చేయగలుగుతాం కూడా. కాకపోతే ఒక్కొక్కసారి డిసప్పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని అయితే పట్టించుకోవద్దు, కానీ ట్రై చేస్తూ ఉండండి. సో డ్రింక్ అయితే తీసుకున్నానండి. తాగిన తర్వాత 1.5 hour అయితే గ్యాప్ తీసుకున్నానండి. నిన్న ఇడ్లీ పిండి ఉంది కదా. సో దాంట్లో ఏంటంటే నేను ఊతప్పంలాగా వేసుకున్నాను అనమాట. అదేనండి, ఇడ్లీ పిండి దోశ వేసుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం మన వెల్లుల్లి కారం ఉంది కదా అదైతే వేసుకున్నాను ఇక్కడ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ అయితే కొంచెం లావుగా ఉంది, ప్లస్ సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుందన్నమాట. ఒకటి తినేదలకి కడుపు అయితే నిండిపోయింది. సో నేనైతే కొంచెం నూనె వేసుకొని మూత అయితే అక్కడ వేసి పెట్టుకున్నానండి. తర్వాత అయితే దాన్ని మళ్ళీ తిప్పి మళ్ళీ మూత అయితే వేసుకున్నాను. మళ్ళీ వీటి సైడ్ కూడా కొంచెం కాలాలి కదా. అది కాక మనం మందంగా వేసుకున్నాం కదా. సో అది వేసుకున్నప్పుడు తిప్పుకున్నాక ఏంటంటే మనం అట్లకర్రతో ఇలా గెంట్లు పెట్టుకుంటే గ్యాప్స్ వస్తాయి కదా. సో ఆ గ్యాప్స్ వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. పిల్లలకు కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదే పెట్టేశానండి. ఈరోజు సండే కదా. సో మా వారైతే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు. సో నేనైతే ఒక దోశ వేసుకొని కొంచెం ఆవకాయ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి కాసేపు అయిన తర్వాత నేను మా చిన్నబాబు కలిసి వెళ్ళి ఆ రోజు చికెన్ తేయడానికి అయితే వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకురావటం. ఎప్పుడు మా వారే వెళ్తారు. దగ్గరేలేండి, ఇంటికి కొంచెం మెయిన్ రోడ్ మీదే అనమాట. సో చికెన్ షాప్కి అయితే వెళ్ళేసి చికెన్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను చికెన్ని శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఏంటంటే రాగానే వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. చున్నులపై వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొంచెం అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ముందైతే చికెన్లో కొంచెం మ్యాగ్నేషన్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు,
కారము పసుపు వేసేసి ముక్కలకి ముందైతే ఉప్పు కారం పసుపు అయితే బాగా పట్టించేస్తున్నాను. ఇక్కడ నేను ఇది ఎలా చేస్తానంటే ఇది నేను ఫస్ట్ టైం చికెన్ వండటం నేర్చుకున్నాక తర్వాత మా అన్న యాన్యువల్ డే అనుకుంటా అండి, లేదా బర్త్డేనో సరిగ్గా గుర్తులేదు. ఆ టైంలో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి ఇన్వైట్ చేస్తే ఇంటి దగ్గర ఉన్న ముస్లిం ఆంటీ ఇలా చేయటం నేర్పించిందనమాట. ఆమె దగ్గర చూసిన మెథడ్ అనమాట ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే యాలకులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటారు. అంటే యాలుక్కాయలు, బిర్యానీ స్పైసెస్ మన ఇంట్లో ఉన్న వాటికంటే మనం వేసుకునే దాని మీద కొంచెం 2-3 ఎక్కువగా వేసుకుంటారనమాట. సో నేనైతే ఉన్నట్లోనే కొంచెం నేను ఒకటి వేసేదాన్ని. సో 3 వేసాను అనమాట. యాలుక్కాయలు ఏంటంటే కొంచెం ఎక్కువే వేసుకున్నా, 5-6 అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఏంటంటే పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా అక్కడ మిక్సీ జార్లో. సో ముందైతే కళాయి పెట్టుకొని అన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసుకున్నాను నేను దీంట్లో. అవి బాగా వేపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. బిర్యానీలో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా ఉంది, కొత్తిమీర అయితే లేదండి, ఉన్న వాటితోనే చేసేసుకుంటున్నాను అనమాట ఇవాళ. పచ్చిమిరకాయలు ఏంటంటే సాంతం చీల్చకుండా మజ్జిగ కట్ చేసి వేసేసాను అనమాట. సో మనం పులిహోరలో మజ్జిగకి ఘాటు ఎట్లా పెట్టుకుంటాము అలాగనమాట. అలా వేసేసుకొని 2 టమాటాలు అయితే కట్ చేసేసుకొని వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. చికెన్లో కూడా 1 స్పూన్ అయితే వేసి కలిపి పెట్టుకున్నాను. సో ఇది వేపుకున్న తర్వాత నేను పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నాను కదా, అదిగోండి పచ్చి కొబ్బరి అయితే కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. అది కూడా కొంచెం అడుగంటకుండా తిప్పుకోవాలి. కొబ్బరి వేసాం కదా, సో తొందరగా అడుగంటేస్తుంది అనమాట. సో దాన్ని తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మళ్ళీ మూత తీసేసి అలా వేపుకోండి. తర్వాత ఏంటంటే కొంచెం పెరుగు, మనం ఎంత బిర్యానీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి కొంచెం పెరుగు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ పెరిగేసుకున్నప్పుడు మనం స్టవ్ అనేది కొంచెం సిమ్ చేసుకోవాలి, తర్వాత హై మీద పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం అది కూడా ఉడికిన తర్వాత మనం మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా, ఉప్పు కారము పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసాం కదా. బిర్యానీ పౌడరు దాని చికెన్ మసాలా మాత్రమే ఉందండి నా దగ్గర అవైలబుల్గా. సో అవే వేసి కలిపి అయితే పెట్టేసుకున్నా. తర్వాత కూర చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. సో కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయి మనం వేసిన కొబ్బరి కూడా ముక్కలకి బాగా పట్టిందనమాట ఇక్కడ. నేను ఇదే టైంలో పక్కనే రైస్ అయితే పెట్టేసుకున్నానండి బిర్యానీకి. దాంట్లో మనం తెలుసు కదా కొంచెం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. బిర్యానీ స్పైసెస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దీంట్లో వేసేసుకున్నానండి. సో రైస్ కొంచెం ఉడికిందా లేదా అని నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. సో రైస్ అయితే ఉడికిందండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం కూర కూడా చూసుకొని కూర ముక్క కూడా కొంచెం మెతికించిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఏంటంటే దీని మీద వేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఇలా చేశానన్నమాట ఈరోజు. నిజంగా కొబ్బరి వేసాక ఎంత టేస్ట్ వచ్చిందంటే బిర్యానీకి అంత టేస్ట్ వచ్చింది. సో ఇంట్లో అయితే ఫుడ్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి, నేనైతే వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది కొంచెం మంచిది కాదని చెప్తున్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడైతే కొంచెం పెరుగు చట్నీ అయితే చేసుకుంటున్నాను. కొత్తిమీర లేదని చెప్పాను కదా, అందుకని చెప్పి కొత్తిమీర ప్లేస్లో పుదీనా వేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాపర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, 1 ఆనియన్, కొంచెం పుదీనా రేకులు అయితే వేసేసుకొని చాపింగ్ దాంట్లో అయితే లాగేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత చిన్ని ముక్కల్లాగా అయితే వచ్చినాయండి. కట్ చేసినా కూడా అంత ముక్కలు రావేమో అనిపించేలాగా అయితే ఉంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఈ ముక్కలన్నీ చక్కగా మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, సో దీంట్లో కలిపేసుకోవటమే. లేదు అనుకుంటే మనం కటింగ్ ప్యాడ్ మీద కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర లేదా పుదీనా ఉల్లిపాయలు వేసి మనం ఉప్పు అనేది వేసి పిసకాలి. పిసికితే ఏంటంటే
పచ్చి ఉల్లిపాయ వాసన అనేది లేకుండా ఉంటుంది. కొంచెం నీరు వచ్చేదాకా పిసికి కలుపుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ చాపింగ్ బోర్డ్లో కూడా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్ట్ పోవటం ఎందుకు అని నేను దాంట్లో కూడా వాటర్ పోసి దీంట్లో పోసాను అనమాట. సో పెరుగు చట్నీలో కొంచెం మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలి. సో నేను కొంచెం ఉప్పు చూసుకున్నా, నాకైతే సరిపోయింది. బిర్యానీ అయితే దమ్ పెట్టేశాను. అక్కడ ఏంటంటే ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కిందకి తోసేసాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందని ఆయిల్ కార్చాను. సో ఇంకొంచెం ఉంది. అది ఏంటంటే మనం ఇలా స్ట్రైట్గా వంకగా పక్కకు పెడితే ఇంకా ఒక స్పూన్ నూనె అయితే వస్తుందండి. అందుకని నేను మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేస్తున్నా. కాసేపటికి ఇంకొంచెం నూనె అయితే పక్కకు తేలుతుంది, ఒక స్పూను. సో నేను దమ్ పెట్టడానికైతే గ్రైండర్ రాళ్ళు అయితే దాని మీద పెట్టానండి. సో ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ టబ్లో వేసి పక్కనైతే పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ చుట్టూ కొంచెం రైసు, ఆనియన్స్, ఈ పుదీనా ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కిందకి లాగేసుకుంటున్నాను. సో సింక్ నిండా అయితే గిన్నెలు ఉన్నాయండి. సో అది కాస్త కొంచెం రూమ్ అంతా శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నాను. పిల్లలేమో అక్కడ జాతర చేస్తున్నారు. సండే కదా, సండే వచ్చిందంటే ఇంక ఈ రోజంతా కిచెన్లోనే ఉన్నట్టుంటుందండి. అసలు నాకైతే మాత్రం పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కదా. అది కాక సండే కాబట్టి కొంచెం లేటుగా లెగుస్తాం, పనులన్నీ కూడా లేట్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి అయితే వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసి వచ్చేసి రైస్ అయితే చూస్తున్నానమాట. నిజంగా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి. ముస్లిమ్స్ ఇట్లాగే చేస్తారేమో, అంటే నేను ఒకసారి ముస్లిం ఆంటీ చేసి చూపించింది అంతేగాని నేనైతే ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. పచ్చి కొబ్బరి అయితే ఈ మధ్య వేస్తుంటే కర్రీసే తీపి వస్తున్నాయి అని చెప్పి నేను చాలా వరకు అవాయిడ్ చేశాను. మళ్ళీ పల్వాలో కూడా పచ్చి కొబ్బరి పాలు పోసుకుంటే కూడా భలే ఉంటుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో నేనైతే అర్జెంటుగా ప్లేట్లో అయితే రైస్ పెట్టేసుకుంటున్నానండి. పిల్లలకి ఆల్రెడీ పెట్టించేసాను, వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నేనైతే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదే బిర్యానీ బయట తెచ్చుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి. సింగిల్ బిర్యానీ 250 230 ఉందండి. అది ఇంట్లో 1 kg లేదా 1/2 kg తెచ్చుకున్నామంటే 2 పూటల కడుపు నిండా తినొచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు బిర్యానీ అయితే తినేస్తున్నాను. రేపు వెయిట్ గెయిన్ అవుతానో వెయిట్ లాస్ అవుతానో తెలీదు, రేపు చూడాలి. సో పిల్లలకు కూడా పెట్టించాను. పిల్లలకు కూడా బాగా నచ్చిందంటండి ఈరోజు. నాకు వాళ్ళు తింటూనే చెప్పేశారనమాట, మమ్మీ ఈరోజు చాలా బాగుందని. మా చిన్న బాబుకి తొందరగా ఏవి నచ్చవండి. ఒక్కసారి నచ్చిందంటే మాత్రం నేను అడగకపోయినా చెప్తూనే ఉంటాడు. అతని పిల్లలకైతే పెట్టించేసాను. కొంచెం వాళ్ళకు కూడా పెరుగు చట్నీ వేసి ఇచ్చాను, కానీ పెరుగు చట్నీ అయితే తినలేదు వాళ్ళు. బిర్యానీ మొత్తం అయితే తిన్నారు. సో ఇంక అక్కడి నుంచి వేసి తిన్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకొని, వర్షం పడుతూ ఉందండి, మబ్బులు పట్టేసినాయి అని బట్టలు తీస్తున్నాను నేనైతే ఇక్కడ. సో బట్టలు తీస్తూ ఉండేదానికి బట్టలు అయితే గాలికి ఎగిరి వెళ్ళిపోయి కింద పడిపోయినాయి అండి. ఆ 2 అయితే పడిపోయినాయి అండి, ఆ గ్రీన్ కలర్ది, వైట్ కలర్ది. సో నేనైతే ఇంకా మా వారు వచ్చాకే తీయాలి. అది తీస్తాము అలాగే వదిలేస్తాము అని భయం పుడుతుంది. మా వారు వచ్చిన తర్వాత అయితే తీపిచ్చాలి, నేనైతే తీయలేను. సో అక్కడే ఇంటి ముందు ఏంటంటే ఒక ఫంక్షన్ జరుగుతుందండి, ఓనీలు ఫంక్షన్. సో మా బాబు నన్ను షూట్ చేయరా అని ఫోన్ ఇస్తే అది కూడా షూట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చి కాఫీ తాగేస్తున్నానండి. నేను వెయిట్ లాస్ జర్నీ మొదలెట్టాక టీలు కాఫీలు బంద్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం కష్టంగానే ఉంది. కానీ తాగొచ్చు, ప్రాబ్లం అయితే లేదండి. రోజులో ఒకసారి అయితే తాగొచ్చు. ఇంక నేను మా వారైతే ఇక్కడైతే చెరో గ్లాస్ అయితే కాఫీ అయితే తాగుతూ టీవీ చూస్తూ కాఫీ తాగుతున్నాం. పిల్లలేమో బయట ఆడుకుంటూ ఉంటున్నారు. ఇక్కడి నుంచి అయితే రోజు ఇక్కడే వాకింగ్ చేస్తున్నాను కదా, నేను కూడా ఇవాళ వాకింగ్కి వెళ్దాం బావా అంటే మా వారు సరే పిల్లల్ని కూడా సైక్లింగ్ తీసుకెళ్దాం పదా అన్నారు. సో వర్షం అయితే పడుతుంది అనుకున్నాను, మబ్బులు పట్టినాయి కానీ పడట్లేదు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే సైకిల్ తీసుకొని పిల్లల్ని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళామో లేదో వాన అయితే స్టార్ట్ అయిందండి. చిన్న బాబుకి ఇప్పుడే సైకిల్ నేర్పిస్తున్నాము. ఇంకా వర్షం చినుకులు బాగా పడుతున్నాయి అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇంక ఇవాళ అయితే వాకింగ్ చేయలేదండి.
వర్షం బాగా పడుతుంది. సో ఇంకేంటంటే ఇంకా ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ నైట్కి డిన్నర్కి. నాకు మా వారిద్దరికి చేస్తున్నాను. బిర్యానీ బాగుందని చెప్పి కొంచెం ఎక్కువే లాగిచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు మా వారికి కలిపి సేమియా అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. పిల్లలకైతే కొంచెం బిర్యానీ ఉందండి, పిల్లలకి బిర్యానీ సరిపోయిందనమాట. వాళ్ళు బిర్యానీ తినేశారు. నేనైతే ఇవాళ వాకింగ్ చేయలేదు, ఎక్సర్సైజెస్ చేయలేదండి. చూద్దాం రేపు వెయిట్ ఎంత గెయిన్ అవుతానో లేకపోతే ఎంత వెయిట్ లాస్ అవుతానో చెక్ చేసుకొని చెప్తాను నేను. ఎందుకంటే ఎక్సర్సైజెస్ చేయాలి, కొంచెం వాకింగ్ అనేది చేయాలండి. లేకపోతే మనం తీసుకున్న ఫుడ్లోంచి క్యాలరీస్ ఎలా తగ్గుతాయి? మనం వాక్ అనేది కంపల్సరీ చేయాలి. సో వాకింగ్ అయితే ఇవాళ స్కిప్ అయింది, కానీ ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగ్ ఏమైనా వాకింగ్ చేసి ఏమన్నా వెయిట్ గెయిన్ అవుతానా తగ్గుతానని చెక్ చేస్తాను నేను కూడా. సో ఇక్కడైతే నేను ముందు వేడివేడిగా నాకైతే సేమియా ఒక బౌల్లోకి తీసుకున్నాను. మా వారు అంటూనే ఉన్నారు నేను నాలుగు కాలిద్దని, అన్నట్టే కాలింది. సో ఈలోగా ఏంటంటే పిల్లలు పనుకుంటారు కదా అని చెప్పి పక్కలైతే వేసేసానండి. తీరా చూస్తే పిల్లి వచ్చింది. దాన్ని చీకట్లో దాని కళ్ళు చూసారా అసలు ఎట్లా మెరుస్తున్నాయో. సడన్గా నేనైతే సరే షూట్ చేసుకుందామని చెప్పి ఫోన్ అయితే తీసుకొచ్చాను. 9కి అయితే మా బాబు ఎదురింట్లోకి వెళ్ళి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చేసాను. పిల్లి వచ్చింది దా అన్న చూద్దామని చెప్పి తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లితో మియావ్ 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 అని ఆడుకుంటున్నారనమాట అక్కడ. సో నేనైతే వాళ్ళని చూస్తూ నేను కూడా పిల్లితో చూస్తూ ఉన్నాను. లైట్ వేస్తూ పిల్లితో ఆడుకుంటూ ఉన్నారండి. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ